అందరికీ నమస్కారం. నేను మీ పోలవరపు పోర్నాయుడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2024 మే 13 ఎలక్షన్ జరుగుతుంది. మన అందరికీ తెలిసిన విషయం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఇక్కడ జనసేన అభ్యర్థి సుందర విజయ్ కుమార్ గెలుస్తున్నారా, లేకపోతే వైసీపీ అభ్యర్థి కన్నబాబు గెలుస్తున్నారా విశ్లేషణ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. సుందర విజయ్ కుమార్ గెలుపు కారణాలు చెప్దాం, కన్నబాబు ఓటమికి కారణాలు చెప్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కన్నబాబు ఓడిపోతున్నాడని యలమంచిలి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. సుందర విజయ్ కుమార్ గెలుస్తున్నారని ప్రజలు డిసైడ్ చేశారు. ఎందుకు చెప్పాలి అంటే ప్రధాన కారణాలు కొన్ని మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ ఒకటి, సుందర విజయ్ కుమార్ గెలుపుకి ఒక పక్కమే ప్రభుత్వంపై వ్యతిరేకత, కూటమికి హైప్ కూడా పెంచింది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూటమికి హైప్ పెంచింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏది ఏమైనా సరే యలమంచిల్లో చూసుకుంటే ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ప్రగతి నాగేశ్వరరావు గారు అయితే 100% కూడా కూటమికి సపోర్ట్ చేస్తూ జనసేన సుందర విజయ్ కుమార్ అభ్యర్థికి గెలిపించాలని ఆహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. ఎస్, అందులో ఎటువంటి అతిశక్తి లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు చెడు ప్రచారాలు చేస్తున్నారు. సైలెంట్ అయ్యారట ప్రగతి నాగేశ్వరరావు, అది ఇది అన్న, అది ఎంత తప్పు. ఎందుకంటే ప్రగతి నాగేశ్వరరావు గురించి అయితే నేను 8 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేశాను. ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. కలిసి తిన్నాం, కలిసే కష్టపడ్డాం. వైసీపీలో ఆయనతో పాటు మేమంతా గట్టిగా కష్టపడ్డాం. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఒక్కసారి కమిట్ అయితే దానికే కట్టుబడి ఉంటాడు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. తను వెనకతలు ఒకటి, ప్రగతి నాగేశ్వరరావు ముందు ఒకటి, రాజకీయం చేసే వ్యక్తిత్వం లేదు. అందుకే రెండోసారి, ఫస్ట్ సారి 2014లో సీట్ వచ్చి వైసీపీలో సీట్ వచ్చి, అలాగే 2019లో సీట్ రాకపోయేసరికి వెనకాతలు ఉండి రాజకీయం చేద్దాం అనుకోలేదు. నాకు ఎలా సీట్ రాలేదు, కన్నబాబు అనే ఈ అహంకారాన్ని మనం ఓడించాలి అని చెప్పేసి పార్టీ మారిపోయారు తప్ప వెనకాతలు ఒక రాజకీయం, ముందు రాజకీయం చేయడం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయం చేయడమే ఆయనకు అలవాటు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. అది సీఎం రమేష్ గారు అలాగే వీళ్ళంతా చర్చల్లో కొంత మనకి తెలిసిన విషయాలు అవన్నీ ఆయనకి పక్క ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఆయన దగ్గర వెనకదలు ఉన్న కేడర్ కూడా వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే 100% ప్రభుత్వం వస్తుంది, కూటమి గెలుస్తుంది. వాళ్ళైతే మాత్రం వాళ్ళ భవిష్యత్తులు తీసుకోవడానికి ఎవరో సిద్ధంగా ఉండరు. కన్నబాబు ఎటువంటి కాసులు డబ్బు ఆర్థికంగా చూపించినా సరే ఎవరు లొంగే పరిస్థితుల్లో లేరు. టీడీపీ వాళ్ళు కూడా అంత కరుడుగట్టిన తీవ్రవాదుల్లో ఉండి 100% ఇక్కడ సుందర విజయ్ కుమార్ని జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని ఉన్నారు. అలా 100% వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఎందుకంటే అటు జనసేనకు బలం ఉంది, టీడీపీకి బలం ఉంది, అలాగే వైసీపీ బలమంతా సుందర విజయ్ కుమార్కే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి మాట్లాడుకుందాం, ఒక అచ్యుతాపురం మండలంలో ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు తిరగబడి కన్నబాబుపై తిరగబడి జనసేనకు మద్దతు ఇస్తున్నారంటే ఏ నియోజకవర్గంలో జరగలేదు. కావాలంటే స్టేట్ మొత్తం చూడండి. అవును, దొప్పెర్ల సర్పంచ్ చిన్నారావు అయితేనేమి, అలాగే ఉడిమడక నుంచి అయితేనేమి ఎంపీటీసీ పోలవరపు పోర్నాయుడు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గంగిర్ రవి, వార్డ్ మెంబర్లు, అలాగే అచ్యుతాపురం ఎంపీటీ చేశారు, మాజీ సర్పంచ్ చేశారు, దోర్పరెడ్డి బాబ్జీ అయితేనేమి, అలాగే ఇంకా దొప్పెర్ల, అలాగే నునపర్తి సర్పంచ్ అయితేనేమి, అనురాధ గారు అయితేనేమి, అలాగే దోసూరు సర్పంచ్ అయితేనేమి, అలాగే రాంబెల్ నుంచి ఎస్ఎస్ మార్ట్ బుజ్జి అయితేనేమి, అలాగే దోసూరు సర్పంచ్ అయితేనేమి రామకృష్ణ, ఇంకా 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 చాలా మంది ఉన్నారు. ఇలా పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత వైసీపీ బలమంతా
జనసేనకి సపోర్ట్ చేస్తుంది. మరి ఇది ఎంత హైప్ పెరిగింది జనసేనకి. అలాగే జాయినింగ్స్ ఇప్పటికి మొన్న ఒక వీడియో చేసాం, 40 జాయినింగ్స్ అయితే ఇప్పటికి 54 పంచాయతీలు ఉన్నాయి. త్వరలో దాని లిస్టు కూడా పెడతాం. 54 పంచాయతీలు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి జాయిన్ అయిపోయి డైరెక్ట్గా ఫైట్ చేసి కన్నబాబుని ఓడిద్దామని సిద్ధమయ్యాయి. అదే బతిలాడుకో కొంతమంది కార్యకర్తలు మాత్రం వైసీపీ నుంచి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి కొంతమంది కార్యకర్తలు మాత్రం ఒక 13 గ్రామాల నుంచి వెళ్ళడం, వైసీపీకి వెళ్ళడం, జాయిన్ అవ్వడం జరిగింది. ఇది నిజాలు మాట్లాడుకుందాం. ఇది నిజాలు, ఇవన్నీ నిజాలు. ఇది కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకి తెలిసిందే, దానికి కూడా ఒక వీడియో చేస్తాం, అందులో ఎటువంటి అబద్ధాలు ఉండవు. ఇంత బలం సుందర విజయ్ కుమార్కి పెరిగింది. ఎస్, అంతేకాదు కన్నబాబు ఓటమి కారణాలు కూడా చెప్దాం. కన్నబాబు ఓటమి కారణాలు ఇక్కడ భూ కబ్జాలు ఎక్కువైపోయి కన్నబాబు ఎమ్మెల్యే అయ్యాక, అలాగే వైసీపీలో కొంతమంది ఓడిపోయిన వాళ్ళకి కూడా పదవులు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి కష్టపడ్డ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీని నమ్ముకున్న ఆ క్యాడర్ని తొక్కేయాలని కన్నబాబు డిసైడ్ అయితే వాళ్ళు ఎదురు తిరిగి ఇంకా పైకి 2 మెట్లు ఎక్కారు తప్ప ఎక్కడ తగ్గలేదు. ఇది ఒక మైనస్ అయింది. ఇదంతా జనసేనకు మద్దతు ఇవ్వడం జరిగింది. వైసీపీ కన్నబాబు ఓటమి కారణాలు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టడం, కన్నబాబు వెళ్తే గౌరవించకపోవడం, తన సొంత నాయకులు అయితేనేమి ఆ గ్రామాల్లోకి వెళ్తే ఆ ప్రజలను తిట్టడం జరుగుతుంది. అలాగే ఈయన అహంకారం రోజు రోజుకి ఎక్కువైపోయింది, గర్వం పెరిగిపోయింది. అంటే నాకేంటి ఇంత డబ్బు ఉంది కదా అనే అహంకారం పెరిగిపోయింది. ఇవన్నీ తొక్కేయాలి. ఇంకా కన్నబాబు అనేవాడు రాజకీయాల్లోకి కనుమరుగవ్వాలి, రాజకీయాల నుంచి ఇంక తీసేయాలని యలమంచిల ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యారు. జనసేన యువత అంతా కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది. ఎక్కడా కూడా ఎవరికి లొంగకుండా వాళ్ళు కూడా గట్టిగా పనిచేస్తున్నారు. అలాగే సుందర విజయ్ కుమార్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తూ ఇప్పటివరకు, ఒకప్పుడు మనందరికీ తెలుసు 2014లో సర్పంచ్ని గెలిపించడానికి సుందర విజయ్ కుమార్ టీడీపీ సర్పంచులందరినీ, టీడీపీ పార్టీని ఒక పైకి తీసుకొచ్చారు, సర్పంచులందరినీ గెలిపించారని ఆయనకు ఒక పేరుంది. అందుకే టీడీపీ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తుంది సుందర విజయ్ కుమార్కి. ఏది ఏమైనా సరే మంచి మనసుతో సుందర విజయ్ కుమార్ ప్రజల్లో మమైకమయ్యారు. ఇవన్నీ కారణాలు అయ్యాయి. 100% కూడా మంచి మెజార్టీ, 20,000 దాటి మెజార్టీ సుందర విజయ్ కుమార్కు వస్తుందని యలమంచిల్లో ప్రజలు మాట. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ కూడా గ్లాస్ గుర్తును గెలిపించుకోవడానికి, వైసీపీ కన్నబాబుని ఓడిపించడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నా ఆలోచనపై మీ కామెంట్ చెప్తారని, నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.